స్టార్ కిడ్స్ ను లాంచ్ చేయడంలో స్పెషలిస్ట్ గా నిర్మాత అశ్విని దత్ కు బోలెడంత అనుభవం ఉంది. ఎంత పెద్ద స్టార్ అయినా తమ వారసులను రంగంలోకి దించాలంటే ముందుగా నిర్మాత అశ్విని దత్ని సంప్రదించేవారు. ఈ విషయంలో ఎన్టీఆర్ బన్నీలను లక్కీ అని చెప్పాలి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన తొలి మూవీ నిన్ను చూడాలని. ఇది ఎవ్వరికి నచ్చలేదు. నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ ని అంగీకరించే పరిస్థితి కూడా లేదు. అప్పుడు హరికృష్ణ స్వయంగా అశ్విని దత్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరించారట. ఆ టాపిక్ పై అశ్విని దత్, రాఘవేంద్రరావులు ఓ స్టోరీ సిద్ధం చేసుకొని దర్శకేంద్రుడి దగ్గర అసిస్టెంట్ గా ఉన్న రాజమౌళిని డైరెక్టర్ గా పరిచయం చేసిన మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఇది బ్లాక్ బాస్టర్ కావడంతో ఎన్టీఆర్ తిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. ఇక అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇందుకు దగ్గరగానే ఉంటుంది. అప్పట్లో ఫామ్ లో ఉన్న తేజ డైరెక్షన్ లో బన్నీ హీరోగా ఓ మూవీ స్టార్ట్ అయింది. ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యాక అల్లు అరవింద్ సాటిస్ఫై కాలేదు. అదే విషయం అశ్విని దత్ చెవిన వేయడం. అప్పటికే అశ్విని దత్ రాఘవేంద్రరావుల దగ్గర గంగోత్రి స్క్రిప్ట్ సిద్ధంగా ఉండడం, అంతా స్నేహితులు కావడంతో గంగోత్రిలో బన్నీ లాంచింగ్ జరిగిపోయింది. హిట్ కూడా కొట్టేశాడు. ఇలా ఇద్దరికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా తన వారసుడు మహేష్ బాబును అరంగేట్రం అశ్విని దత్ బ్యానర్ వైజయంతి ద్వారానే చేయించారు. దీనికి కూడా కె రాఘవేంద్రరావే దర్శకుడు. ఇక రామ్ చరణ్ సంగతి తెలిసిందే. సిరుత అంటూ వైజయంతి బ్యానర్ లో పూరి డైరెక్షన్ లో లాంచ్ అయ్యి చిరు తనయుడు అనిపించుకున్నాడు. స్టార్ కిడ్స్ ని లాంచ్ చేయడంలో అశ్విని దత్ స్పెషాలిటీ అది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.